హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో మీరు చాలా వెజిటేబుల్స్ అయితే చూస్తారు. నేను ఎందుకు చాలా అంటున్నానంటే నిజంగానే చాలా వెజిటేబుల్స్ వచ్చినాయండి. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మన గార్డెన్లో పండించుకుంటున్న కాయగూరలన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఏవేవైతే మొక్కలు వేసానో అన్నిటికీ కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. అందుకనే నేను చాలా కాయగూరలు అని చెప్పాను. ఇన్ని వెజిటేబుల్స్ మా గార్డెన్లో ఒకేసారి చూడడం నేను కూడా చాలా రేర్ అనమాట. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వెజిటేబుల్ గార్డెన్లో ఎన్ని మొక్కలు వేసుకున్నా వాటికి కాయలు కాసినప్పుడు ఉన్నంత హ్యాపీ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆనందం మనమైతే చెప్పలేము. నేనైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు కూడా నాకు గార్డెన్ డిసప్పాయింట్ చేయలేదు. ఎప్పుడు మంచి ఈల్డ్ ఇస్తానే ఉంది, మంచి ప్రొడ్యూస్ అయితే నేను తీసుకుంటానే ఉన్నాను. అవి ఏ వెజిటేబుల్స్ పెట్టినా సరే నాకు బాగా వచ్చినాయి. నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తానని చెప్పాను కదా. కిచెన్ వేస్ట్లో అయితే 100% అది చాలా యూజ్ అవుతుంది మొక్కలకి. మొక్కలకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ మొక్కల నుంచి వచ్చే కాయగూరల్లోనే ఉంటాయి. కాబట్టి మనం డెఫినెట్గా కిచెన్ వేస్ట్ని మొక్కలకి ఇస్తే మనకి చాలా మంచి కాయగూరలు హెల్దీ ఆర్గానిక్ వేలో మనం చాలా బాగా పండించుకోవచ్చు. అలాగే మనకి కిచెన్ వేస్ట్ మనకి వేస్టే కాబట్టి మనకి జీరో ఇన్వెస్ట్మెంట్, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మనం మంచి మంచి కాయగూరలు అయితే పండించుకోవచ్చు. ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా, నేను స్టార్టింగ్లో పెట్టుకున్నప్పుడు అప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం అనమాట చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయడం. అందుకని ముందు నెట్కి కింద ఉన్న కాయలన్నీ కూడా కోస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు ఇవి విత్తనాలుగా మారిపోయినాయి. సో గింజలు కూడా పెద్దగా ఉన్నాయి, గింజలు వాడుకోవచ్చు అని చెప్పి నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. నేను మొన్న కిచెన్ వేస్ట్లోంచి అది కిచెన్ వేస్ట్ టీ వస్తుంది కదా, దాన్ని డైల్యూట్ చేసి అయితే ఇచ్చాను. దాని తర్వాత మీకు ఎలాంటి ఫ్లవరింగ్ వచ్చిందో చూడండి. వీడియోని చూస్తూ ఉండండి, చివరి వరకు మీకు చూపిస్తాను. చాలా మంచి ఫ్లవరింగ్ వచ్చిందనమాట. అన్ని కాయగూరల మొక్కలకి అలాగే వచ్చింది. బ్రింజాల్కి వచ్చింది, కాకరకాయకి, చిక్కుడుకాయకి, దొండకాయలు కూడా మళ్ళీ పువ్వులు రావడం మొదలుపెట్టాయి. సో మనం కిచెన్ వేస్ట్ని అసలు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. మనకి చిన్న గార్డెన్ ఉన్నా, బాల్కనీ గార్డెన్ ఉన్నా సరే కిచెన్ వేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. దాన్ని కంపోస్ట్ రూపంలో ఇచ్చినా, మీరు డైరెక్ట్గా ఇచ్చినా, లేదా అందులోంచి వచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్లా ఇచ్చినా సరే అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మొక్కకి. వేస్ట్ నుంచి నాకు యూజ్ చేసుకుని నాకు వచ్చిన కాయగూరలు అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఎంత మొక్కలు గ్రీనరీ చూస్తున్నారు కదా, మొక్కలు కూడా చాలా పాదంతా కూడా చూడండి ఎలా అల్లుకుపోయిందో. ప్రతి మొక్క అలాగే పెరుగుతుందండి. ఆకులు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. మనకి మంచి సీజన్ అనమాట. ఇప్పుడు వచ్చేదంతా వింటర్ కాబట్టి మొక్కలు ఈ గ్రీనరీ లీవ్స్ అంతా కూడా బాగుంటుంది. అదే సమ్మర్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తానికి ఆకులన్నీ ఎండిపోవడం అది ఉంటుంది. అప్పుడు షేడ్ నెట్ అవి వేసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువ చలి కూడా ఏమి ఉండదండి. అప్పుడు కొంచెం వాటరింగ్ తగ్గించుకుంటే సరిపోతుంది మొక్కలకి. చిక్కుడు మొక్క అన్ని మొక్కల్లోని తీగజాతి మొక్కల్లో బెస్ట్ అని చెప్పొచ్చండి. దీన్ని ఒక 2-3 మొక్కలు వేసుకున్నామని అంటే మనకి చాలా కాయలు వస్తాయి. ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఒక 6 months వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అసలు టెర్రస్ గార్డెన్లో తీగజాతి మొక్కలు పెంచుకుంటే చాలా బెస్ట్ అని చెప్తాను నేను. మెయింటెనెన్స్ చాలా తక్కువ, మనకి కాయలు రెగ్యులర్గా వస్తాయి. కాకరకాయ అయినా సరే, బీరకాయ అయినా, చిక్కుడుకాయలైనా, దొండకాయలు అయితే చెప్పక్కర్లేదు. మనకి ఎన్ని వద్దనుకున్నా వస్తూనే ఉంటాయి. సో రెగ్యులర్గా కావాలి వెజిటేబుల్స్ అనుకుంటే కనుక టెర్రస్ గార్డెన్లో వెజిటేబుల్స్ మనం టమాటాలు, వంకాయలు ఇవన్నీ కూడా మనం పాట్స్లో కూడా పెంచుకోవచ్చు. కానీ తీగజాతి మొక్కలకైతే మాత్రం చిన్నగా మడులు కట్టుకొని బాగా ఎక్కువ లోతు లేకుండా, ఎక్కువ వెడల్పు లేకుండా సరిపోతుంది. నేనైతే 2.5 feet లోతు ఉంటుంది మాది, అంతే 1.5 feet వెడల్పు ఉంటుంది. ఇది మేము కన్స్ట్రక్షన్ అప్పుడు కట్టించుకున్నాము. అలాగే నర్సరీ నుంచి ఎర్రమట్టి వేయించుకున్నాను. అందులోనే కొంచెం ఎరువు అది కలిపేసాము అనమాట. తర్వాత కొంచెం ఎరువు అప్పుడప్పుడు తెప్పించి వర్మీ కంపోస్టు అది మాత్రం పైన లేయర్స్కి కలుపుతూ ఉంటాము. సో అలా చేస్తూ కూడా చాలా బాగా వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే పెరిగినాయి. బయట కాయగూరలు ఎలా పెంచుతున్నారు అని తెలుసుకున్న తర్వాత
మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా సరే బాల్కనీలో ఎలాగో ఏదో ఒక కాయగూర లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇలాగ టమాటాలు తీగజాతి మొక్కలు ఇవన్నీ కూడా ఆనపకాయ దోసకాయలు కూడా పండిస్తున్నారు ఏమాత్రం ఇబ్బంది లేకుండా. సో ఎలాగ వీలైతే అలాగా కంటైనర్స్ ఇంట్లోవే తయారు చేసుకుని పెట్టుకుని మంచిగా తయారు చేసుకోవచ్చు. టెర్రస్ చిన్నగా ఉన్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు. పెస్టిసైడ్స్ వాడక్కర్లేదు, పెద్ద పెద్దగా పురుగులన్నీ వచ్చేస్తాయని భయపడక్కర్లేదు. అలాగే ఎరువులకి ఎక్కువ డబ్బులు పెట్టేయాలని లేదు. కిచెన్ వేస్ట్తో మనకి చాలా సింపుల్గా కాయగూరలు అయితే పెంచుకోవచ్చు. మనకు కొంచెం టైం ఇచ్చి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేసుకుంటే కనుక టెర్రస్ గార్డెన్ అంత హ్యాపీనెస్ ఇచ్చే యాక్టివిటీ అయితే నాకైతే తెలీదు. ఎందుకంటే 40స్లో ఉన్నవాళ్ళు, 50స్లోని 60స్లో ఉన్నవాళ్ళు అయితే కొంచెం ఏజ్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి బయటికి వెళ్ళి హాబీస్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయలేము. అందుకని చెప్పి ఈ టెర్రస్ గార్డెనింగ్ని మనం హాబీగా చేసుకున్నామని అంటే చాలా రిలీఫింగ్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పెస్టిసైడ్స్ లేకుండా ఫ్రెష్గా ఆర్గానిక్ ఫుడ్ అందివ్వాలి అన్న కాన్సెప్ట్స్ వాళ్ళకి కూడా బాగా తెలిసింది. చిన్నపిల్లలు కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుని పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే మనం 50s 60స్లోకి వచ్చిన వాళ్ళని కూడా మనం ఇలా చేసుకున్నాము అని అంటే మన పిల్లలకి నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం మంచి చేసిన వాళ్ళమే అవుతాము. చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయాలి అన్న భయం అయితే అక్కర్లేదండి. చాలా ఈజీగా అయితే నేను టెర్రస్ గార్డెన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అని అయితే చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తుందో వంకాయ. కాకపోతే వంకాయలు కొన్ని మొక్కలకండి మనం ఏజ్ అవుతున్న కొద్ది అంటే 1 year 2 years అవుతుంటే అప్పుడు వాటికి ఈల్డ్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇది 1.5 year ఓల్డ్ ఈ వంకాయ మొక్క, అందుకని ఇప్పుడు చాలా మంచిగా కాయలు కాస్తుంది. అలాగే ఏదైనా సరే దొండపాద అయినా సరే జామ చెట్లు ఫ్రూట్ ప్లాంట్స్ అయినా సరే కొంచెం ఏజ్ అవుతున్న కొలది 1 year 2 years అవుతున్న కొలది వాటికి మంచి కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో నేనైతే ఈ నెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని చిక్కుడుకాయ మొక్కలతో పాటు బచ్చల కూర ఉంది, దొండకాయ పాదు ఉంది, కాకరకాయ వచ్చింది. ఇవన్నీ కూడా ఆ తీగలకైతే అల్లుకుపోతున్నాయి. సో మొక్క చిన్నగా ఉన్నప్పుడే మనము నెట్ అయితే వేసేయాలండి. ఇప్పుడు నెట్ వేసిన తర్వాత మీకు ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. అంతా కూడా పాదంతా కూడా స్ప్రెడ్ అయింది. పువ్వులు అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే దానికి సూర్యరశ్మి బాగా తగులుతుంది, వాటర్ బాగా తగులుతుంది, తర్వాత పురుగులు రాకుండా ఉంటాయి, బలంగా పెరుగుతుంది అన్నమాట. మొక్క బలంగా ఉంది అని అంటే పురుగులు పట్టే ఛాన్స్ తగ్గుతుంది, అలాగే కాయలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొక్కకి ఎప్పుడైనా సరే గాలి వెలుతురు, రూట్స్ కూడా సన్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మీరు కనుక ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు, 50స్లో ఉన్నారు, 40స్లో ఉన్నారు, ఒక యావిగేషన్ కావాలి, హాబీలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం గార్డెనింగ్ మంచి ఆప్షన్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా రిలీఫ్గా ఉంటుంది, మైండ్ స్టేబుల్ అవుతుంది, మనకి రియాలిటీస్ తెలుస్తాయి, ఒక మైండ్ చాలా పీస్ఫుల్ స్టేట్లోకి వెళ్తుంది అన్నమాట. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లోంచి, ఈ హరీబరీ లైఫ్లోంచి మనం నిదానంగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కనుక ఫర్దర్గా కూడా మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మెంటల్గా మనం స్టేబుల్గా ఉండాలి, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి అని అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోండి. సిన్సియర్ అడ్వైజ్. అది వాళ్ళకి ఇష్టపడుతున్నారా వీళ్ళు ఇష్టపడుతున్నారా కాదు, సింపుల్గా చిన్న చిన్న గార్డెనింగ్ వర్క్ నుంచి స్టార్ట్ చేసుకోండి. మెంతికూర స్టార్ట్ చేయండి, పాలకూర, ఇలాంటివన్నీ స్టార్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్లేసు ఎక్కువగా ఉంది అనిపిస్తే కనుక అప్పుడు మిగతా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటికి వెళ్ళండి. నేనైతే స్ట్రెస్ రిలీఫ్ కోసం కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వాటి మూలాన నన్ను నేను స్టేబుల్ చేసుకోవడానికి, మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి అయితే గార్డెనింగ్ మొదలుపెట్టానండి. అవి ప్రతి ఇంట్లోని ఉంటాయి అని అంటారు, కానీ ఇష్యూస్ ప్రతి ఇంట్లోని ఉన్నా ఎవరికి వాళ్ళకే కొత్త అండి. ఎవరికి వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అని అంటే మైండ్ స్టేబుల్గా ఉండాలి, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. మనము
ఉన్న దాంట్లోనే ఉండి ఒకే రొటీన్లో చేసుకుంటూ వెళ్తూ మనం కొత్త విషయాలు తెలుసుకుంటాము అనుకుంటే అది తప్పు. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కొత్తగా ఏమైనా చేయాలి. అవుట్ ఆఫ్ వే రొటీన్ కాకుండా వేరే విషయాలు కూడా మనం తెలుసుకుని చేసుకుంటూ ఉంటేనే మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు మనం మన లైఫ్ని ఎక్స్పీరియన్సెస్ని మనం ఇంకా పెంచుకోగలుగుతాం అన్నమాట. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో నేను నేర్చుకున్న విషయాలు ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. లైఫ్ మనకి చాలా విషయాలు నేర్పిస్తుందండి. అది మనం తీసుకునే డెసిషన్స్ని బట్టి, మన చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి మన లైఫ్ చాలా విధాలుగా అప్స్ అండ్ డౌన్స్ చూడాల్సి వస్తుంది. నేను కూడా నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. కానీ అది లైఫ్ ఇలా ఉంటుంది అన్న అవగాహన ముందుగా ఉంటే మనకి ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్నైనా మనం ఫేస్ చేసుకోగలుగుతాము. ఆ అవేర్నెస్ లేకపోయినా, మైండ్ఫుల్నెస్ లేకపోయినా అవి మనకు పెద్ద కొండల్లాగా ఉంటాయి. కొంతమంది వాటిని దాటగలుగుతారు, కొంతమంది దాటలేకపోతారు. అందుకని ఎప్పుడైనా సరే ఒకటి ఏదో జరుగుతుంది మన లైఫ్లో అని అంటే అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వలన జరుగుతుంది అన్నది మనం ఎప్పటికప్పుడు ఒక ఆలోచనతోనే ఉండాలి. ఆ విషయాలన్నీ కూడా నేను చాలా పుస్తకాలు చదివి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు ఫాలో అయితే నాకు అర్థమైంది. ఈరోజైతే నేను ఈ చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశానండి. వీటి కర్రీని ఎలా చేస్తానన్నది కూడా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.